హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. జై హనుమాన్ అంటూ నగరమంతా మారుమోగిపోతోంది. తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హనుమాన్ శోభాయాత్ర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, భద్రతా ఏర్పాట్లు కానీ మిగతా చర్యలు కానీ ఎలా ఉన్నాయి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతున్నట్టుగా ఈ శోభాయాత్ర నేపథ్యంలో వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎలాంటి చర్యలు, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగుతుంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో గౌలీగూడలోని హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్కు చేరుకుంది. అయితే అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వరకు కూడా వేగంగా శోభాయాత్ర కదిలింది. ప్రస్తుతం శోభాయాత్ర కాస్త నెమ్మదించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు శోభాయాత్రను వడివడిగా ముందుకు వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు నిర్వాహకులకు నచ్చచెప్తున్నటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా మొత్తం కాషాయమయంగా మారిపోయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక శోభాయాత్ర జరిగేటటువంటి ప్రతి వీధి, ప్రతి రోడ్డు కూడా కాషాయ జెండాలతో ఇప్పటికే నిండిపోయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ తాడ్బండ్ దేవాలయానికి ఈ శోభాయాత్ర చేరుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. మరికాసేపట్లో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బైబిల్ హౌస్కు ఈ శోభాయాత్ర చేరుకుంటుంది. ఒకసారి మనం చూడొచ్చు, ప్రత్యేకంగా అలంకరించినటువంటి రథం మీద హనుమాన్ విగ్రహాన్ని ఉంచి ఊరేగింపుగా శోభాయాత్రగా ఈ యొక్క శోభాయాత్రగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజలు రథానికి నిర్వహించిన తర్వాత హనుమాన్ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. అంతకుముందే గౌలీగూడలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేకంగా ఒక యాగం నిర్వహించారు. అయితే మొత్తం హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా యాగం నిర్వహించిన తర్వాత అనంతరం ఈ శోభాయాత్రను ప్రారంభించారు. అయితే ప్రతిసారి కూడా శోభాయాత్రలో వేలాది మంది ఏ విధంగా అయితే పాల్గొంటారో ఇప్పుడు కూడా అదే తరహాలోనే ఎక్కడ చూసినా వేలాది మంది భక్తులు ఈ యొక్క శోభాయాత్ర వెంట కదులుతూ వస్తున్నటువంటి సందర్భాలే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు శోభాయాత్ర సవ్యంగా సాగడానికి ఎలాంటి ఏర్పాట్లు అయితే నిర్వాహకులు చేస్తున్నారో అంతే సవ్యంగా సాగడానికి పోలీసులు కూడా అంతే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సుమారుగా 17,000 మంది పోలీస్ సిబ్బంది మొత్తం ఈ శోభాయాత్ర విధుల్లో ఇప్పటికే పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా 17,000 మంది భద్రతా సిబ్బందితో పాటు మరో 3,000 మంది ఆర్మూడో విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఈ భద్రతా విధుల్లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు శోభాయాత్ర జరిగేటటువంటి తీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా పెద్ద ఎత్తున కూడా సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర జరిగేటటువంటి తీరు, శోభాయాత్ర ఎక్కడ ఆలస్యం అవుతుంది అన్న అంశాల గురించి కూడా అప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ఆ యొక్క ఆలస్యానికి సంబంధించినటువంటి అంశాలను అప్పటికప్పుడు సరిదిద్దడానికి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఈ మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ సిపి మొత్తం ఈ శోభాయాత్ర జరిగేటటువంటి తీరును పర్యవేక్షిస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానించారు కాబట్టి అక్కడి నుంచి మొత్తం ఈ శోభాయాత్ర జరిగేటటువంటి తీరును ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక ట్రాఫిక్ అంశానికి వస్తే మాత్రం ఇక ఎక్కడా కూడా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఒక ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ కూడా సూచన కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఇక గౌలీగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ప్రధానమైనటువంటి రహదారుల గుండానే శోభాయాత్ర కదులుతూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఎక్కువగా వాహనాలు మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి సో ముందుగానే వాహనదారులకు సూచన చేశారు. సో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలంటూ కూడా ముందుగానే చెప్పి ఆయా ప్రాంతాల్లో వాహనాలు రాకుండా ఇప్పటికే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే శోభాయాత్ర అయిపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లను తొలగించి ఆ తర్వాత వాహనాల రాకపోకలు సవ్యంగా జరిగే విధంగా చూస్తూ ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ప్రధానంగా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే సుమారుగా 800 మంది ట్రాఫిక్ సిబ్బందిని మొత్తం ఈ యొక్క
ట్రాఫిక్ సంబంధించిన అంశాల్లో వినియోగిస్తూ ఉన్నారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదొక అంశం అయితే ఇక ప్రధానంగా ఈ శోభాయాత్ర జరిగేటటువంటి దారుల్లో ముందుగానే అన్ని విభాగాలతో చర్చించి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు. ఒకవైపు విద్యుత్ శాఖతో ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా ఉదయం మొదలైనటువంటి శోభాయాత్ర ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ శోభాయాత్ర బైబిల్ హౌస్కి చేరుకుంటుంది. స్వామి శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.